ఈనాటి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భారత రక్షణ శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, ఎవరి నాయకత్వంలో అయితే మన యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి సైనిక శక్తి బలంగా ఏర్పడి ప్రపంచంలో భారతదేశము ఒక శక్తిశాలి దేశంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కృషి చేస్తున్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజానీకం తరఫున, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజానీకం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన రాష్ట్ర నాయకులు, జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మన సమీపంలో ఉన్నటువంటి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా మన యొక్క శాసనసభలో బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభ్యులు రాకేష్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, మన ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రరెడ్డి గారు, మన యొక్క మాజీ మంత్రివర్యులు మరి శశిధర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, ఇతర గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనము నామినేషన్ వేయాల్సింది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. మన యొక్క ముఖ్య అతిథి, మన యొక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మనను ఉద్దేశించి మాట్లాడతారు. మీకు అందరికీ తెలుసు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో ఎన్నిక కాకముందే నేను 3 సార్లు శాసనసభకు గెలవడం జరిగింది. అంబర్పేట ప్రజలు, హిమాయత్ నగర్ ప్రజల ఆశీస్సులతో శాసనసభకు గెలిచాను. నేను గెలిచిన ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు ఆ 5 సంవత్సరాలు ఏం చేశానో ప్రజలకు నివేదిక రూపంలో మరి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ రకంగా 2004లో గెలిచినప్పుడు 2009లో ఇచ్చాను, 9లో గెలిచినప్పుడు 14లో ఇచ్చాను, 14లో గెలిచినప్పుడు 2018లో కూడా ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా 2019లో గెలిచిన తర్వాత నిన్నటి రోజు నేను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నివేదిక ఇవ్వడం జరిగింది. నేను 4.5 సంవత్సరాలుగా ఏం చేశాను, ఏ రకంగా తెలంగాణ అభివృద్ధి కోసము, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము కృషి చేశానో సవివరంగా మరి తెలంగాణ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది. సికింద్రాబాద్ ప్రజల ముందు మీడియా ద్వారా పెట్టడం జరిగింది. నేను కేంద్ర మంత్రిగా మరి మొదటిసారి హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారికి మరి పనిచేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో. ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్గా 3 బాధ్యతలు ఇవ్వడం జరిగింది. టూరిజం మినిస్టర్గా, కల్చర్ మినిస్టర్గా, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మినిస్టర్గా 3 బాధ్యతలు ఇచ్చారు. నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మరి దేశ ప్రజలకు సంబంధించినటువంటి కరోనా విషయంలో కానీ, లేక మరి సంస్కృతి శాఖ మంత్రిగా ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు కానీ, G20 సమావేశాలు కానీ అనేక కార్యక్రమాలు మరి ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలతో ప్రభుత్వం తరఫున దేశవ్యాప్తంగా చేశాను. అంతేకాదు ఒక దిక్కు మంత్రిగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలు కూడా మరి పార్టీ అధ్యక్షుల ఆదేశాలతో సమాంతరంగా పనిచేశాను.
తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జ్ అప్పుడు కానీ, గోవా ఎన్నికల ఇన్ఛార్జ్ అప్పుడు కానీ, ఇంకా అనేక ఇతర బాధ్యతలు కూడా నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా గత 9 నెలలుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖ కూడా అధ్యక్షుడిగా ఉండాలని మరి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో కూడా మరి కార్యకర్తలతో కలిసి పనిచేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, నేను గత 2004 నుంచి కూడా శాసనసభ్యుడిగా కానీ, గత 4.5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా కానీ ఏ ఒక్క రోజు కూడా నాకు ఓటేసినటువంటి ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ తల దించుకునే విధంగా ఏ రోజు ప్రవర్తించలేదు. ఏ ఒక్క విషయంలో కూడా నేను పొరపాటు చేయకుండా నైతిక విలువలకు కట్టుబడి మరి ఈ యొక్క ప్రజాప్రతినిధిగా పనిచేశాను. ఏ కాంట్రాక్టర్ దగ్గర కానీ, ఏ ఒక్క వ్యక్తుల దగ్గర కానీ ఏ ఒక్క పొరపాటు చేయకుండా ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేను మనవి చేస్తా ఉన్నాను, మళ్ళీ ఈసారి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఈ సందర్భంగా మన సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏ రోజు కూడా మీ యొక్క పార్లమెంట్ సభ్యుడిగా మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఏ చిన్న పొరపాటు మీరు తల దించుకునే విధంగా వ్యవహరించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. తప్పకుండా నేను ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, సికింద్రాబాద్ అభివృద్ధి కోసం కానీ, పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్ ప్రజల వాణి వినిపించడంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కే సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మరి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తానని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మన పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో అత్యంత అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాము. మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో రానున్న రోజుల్లో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా అభివృద్ధి చేయబోతున్నాము. ప్రధానమంత్రి గారిని స్వయంగా పిలిచి ఆ యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. నేను గత అనేక సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా ఎవరి మీద దౌర్జన్యాలు చేయలేదు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎవరి ఇండ్లు ఖాళీ చేయించలే, ఎవరి భూమి ఆక్రమించుకోలే, ఎవరి భూమి ఆక్రమణకు ప్రోత్సహించలే, ఎక్కడ దౌర్జన్యాలు చేయలే, అక్రమ కేసులు పెట్టలే, ఎవరి పట్ల వివక్షత చూపలే. అది రాజకీయ వివక్షత కానీ, మరే వివక్షత కానీ లేకుండా నైతిక విలువలకు కట్టుబడి ఒక ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేశాను. భవిష్యత్తులో అదే క్రమశిక్షణతో నేను సికింద్రాబాద్ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తాను. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది మరి ప్రాథమిక గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కోసం బోర్స్ వెల్స్ కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు, ఓపెన్ జిమ్స్ కావచ్చు, మహిళలకు సిల్లింగ్ సెంటర్ కావచ్చు, హాస్పిటల్స్ అభివృద్ధి కావచ్చు, అన్ని రకాలుగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీ కోసం కృషి చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తానని చెప్పి ఈరోజు నేను నా నియోజకవర్గ ప్రజలకు చేస్తూ ఈరోజు మాత్రం రాజకీయాలు మాట్లాడకుండా నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా అన్ని వర్గాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మళ్ళీ పార్టీ నన్ను పోటీ చేయమని ఆదేశించడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ఈరోజు మళ్ళీ నామినేషన్ వేయబోతున్నాను. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద మనసుతో మరి అంబర్పేట బిడ్డగా, సికింద్రాబాద్ ప్రతినిధిగా నేను మళ్ళీ మీ యొక్క ఆశీస్సుల కోసం వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు ఆశీర్వదించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, నేను కేంద్ర మంత్రి అయినా, శాసన సభ్యుడైనా, పార్లమెంట్ సభ్యుడైనా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనా నేను 4వసారి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తున్నాను. 4వసారి. కాబట్టి ఎప్పుడు ఏ పని చెప్పినా కూడా నాకు